ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్లను సీసీటీవీ సేకరించింది. గత కొంతకాలంగా హీరో విశాల్ తీవ్రమైన చలి జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. అపోలో ఆసుపత్రికి సంబంధించిన మెడికల్ రిపోర్టును సీసీటీవీ విశాల్ సినీ అభిమానుల ముందుకు తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే విశాల్ ఆరోగ్యం పూర్తిగా విషమించిందని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని ఈ రిపోర్టు స్పష్టం చేసింది. హీరో విశాల్ తన కెరీర్ ఆరంభంలో ఏడాదికి 3 అంతకంటే ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చారు. అయితే ఆ తర్వాత ఏడాదికి 2 సినిమాలు మాత్రమే చేయడం అభిమానుల్లో కొంత నిరాశను మిగిల్చింది. ఇదిలా ఉంటే గడిచిన 2 ఏళ్లుగా ఆయన నుంచి పెద్దగా సినిమాలు రావడం లేదు. 2023లో మార్క్ యాంటోనీ విడుదల కాగా 2024లో రత్నం సినిమా వచ్చింది. ఈ ఏడాది ఆయన నుంచి సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా తలెత్తాయి. సరిగ్గా అదే సమయంలో ఎప్పుడో 12 ఏళ్ల క్రితం ఆగిపోయిన సినిమా మదగధరాజను విడుదల చేయబోతున్నారు. ఇది కాకుండా మరో సినిమా ఈ ఏడాదిలో ఆయన నుంచి వస్తుందా అంటే స్పష్టత లేదు. ఒక సినిమా సెట్స్ పై ఉన్నప్పటికీ ఎప్పుడు షూటింగ్ ముగించుకొని థియేటర్లలో విడుదలవుతుందో అన్న దానిపై క్లారిటీ లేదు. పోనీ ఆయన భారీ సినిమాలు ఏమైనా చేస్తున్నారా అంటే అది లేదు. విశాల్ ఎందుకు స్లో అయ్యారు? ఈ క్రమంలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారన్న వార్తలు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. ఆయన ఆరోగ్యంపై వచ్చిన వార్తలు నిజమనే దానికి ఆజ్యం పోసేలా మదగజరాజ సినిమా ప్రమోషన్ వేడుకల్లో పాల్గొన్న సమయంలో విశాల్ చాలా సన్నపడి మాట్లాడడానికి నిలబడడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో విశాల్ ఆరోగ్యం గురించి అనేక వార్తలు షికార్లు చేశాయి. ముఖ్యంగా తమిళ మీడియాలో విశాల్ ఆరోగ్యం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు కథనాలు రాస్తున్నారు. ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, షూటింగ్ లో పాల్గొనడానికి ఆరోగ్యం సహకరించడం లేదంటూ ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే తాజాగా విడుదలైన మెడికల్ సర్టిఫికేట్ తో తమిళ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని తేలింది. దీంతో విశాల్ అభిమానులు ఆయన శ్రేయోభిలాషులు ఊపిరి పీల్చుకున్నారు. మదగధరాజ సినిమా ఈవెంట్ సమయంలో తీవ్రమైన చలి జ్వరంతో బాధపడుతున్నారు. ఆ చలి జ్వరం కారణంగానే ఆయన చేతులు కాస్త వణికినట్లుగా అనిపించాయి. అంతేకాకుండా ఆయన నీరసంగా ఉండడం వల్ల నిల్చోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. గత 2-3 రోజులుగానే ఆయన జ్వరంతో బాధపడుతున్నారని, 1-2 రోజుల్లో పూర్తిగా ఆరోగ్యంతో మన ముందుకు వస్తారంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో యావత్ సినీ లోకంలో విశాల్ ఆరోగ్యంపై వచ్చిన కథనాలు అవాస్తవాలని తేలిపోయింది. విశాల్ మంచి ఆరోగ్యంతో ఉండాలని అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.